హాయ్, వెల్కమ్ టు టెక్నోగేట్ అండి. సో ఈరోజు క్లాస్ మనం ఏంటంటే షంట్ టైప్ ఓమ్ మీటర్ గురించి చూద్దాం. సో జనరల్గా మనకు ఓమ్ మీటర్ అనేది ఎందుకు యూస్ చేస్తారంటే టు మెజర్ ద రెసిస్టెన్స్ వాల్యూ, అంటే ఒక అన్నోన్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూని మనం మెజర్ చేసుకోవడానికి ఓమ్ మీటర్ అనేది యూస్ చేసుకుంటాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే సిరీస్ టైప్ ఓమ్ మీటర్ చూసాం కాబట్టి సో ఈ క్లాస్లో ఏంటంటే షంట్ టైప్ ఓమ్ మీటర్ చూద్దాం. సో జనరల్గా మనకి ఏంటంటే రెసిస్టెన్స్ అనేటివి లో రెసిస్టెన్స్, మీడియం రెసిస్టెన్స్, హై రెసిస్టెన్స్. ఇలా ఉంటాయన్నమాట. ఇది రేంజ్ ఎలా ఉంటుందంటే నాకు 0 to 1 ఓం. ఇది ఎలా ఉంటుందంటే 1 ఓం టు 100 కిలో ఓం. ఇది ఎలా ఉంటుందంటే గ్రేటర్ దెన్ 100 కిలో ఓం. సో 100 కిలో ఓం కంటే ఎక్కువ ఉంటే దాన్ని హై రెసిస్టెన్స్ అంటాం. 0 to 1 ఉంటేనేమో లో రెసిస్టెన్స్ అంటాం. 1 ఓం టు 100 కిలో ఓం ఉంటే మీడియం రెసిస్టెన్స్ అంటాం. సో జనరల్గా మనకి ఓమ్ మీటర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే లో రెసిస్టెన్స్ వాల్యూస్ కనుక్కోవడానికి మనం యూజ్ చేసుకుంటాం. ఈ లో రెసిస్టెన్స్ అంటే ఏవేవి, ఒక వైండింగ్ కాయిల్ కావచ్చు, అదేవిధంగా హీటర్ యొక్క ఎలిమెంట్స్ కావచ్చు, ఇట్లాంటివి. అది ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేసే సమ్ కాంపోనెంట్స్లో యూజ్ చేసే షంట్లో వాడతాం అన్నమాట రెసిస్టెన్స్ వాల్యూ. ఆ రెసిస్టెన్స్ ఇలాంటి వాటిని మనం మెజర్ చేసుకోవడానికి ఈ యొక్క ఓమ్ మీటర్స్ ప్రిఫర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ షంట్ టైప్ ఓమ్ మీటర్ చూద్దాం. ఇందులో కేస్ 1, ఫస్ట్ కేస్ ఏంటి అంటే ఆర్ఎక్స్ వాల్యూ. ఆర్ఎక్స్ అనేది ఏంటంటే ఇక్కడ అన్నోన్ రెసిస్టెన్స్, అన్నమాట. అన్నోన్ రెసిస్టెన్స్. అది ఆర్ఎక్స్ వాల్యూ. ఇక్కడ ఆర్ఎం అంటే ఏంటంటే మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇక్కడ నా వి అనేది ఏంటంటే బ్యాటరీ ఆర్ ఈఎంఎఫ్, అన్నమాట. నెక్స్ట్ R1 అనేది ఏంటంటే నాకు వేరియబుల్ రెసిస్టెన్స్. అంటే నాకు ఈ యొక్క అన్నోన్ రెసిస్టెన్స్ మెజర్ చేసుకోవడానికి నేను ఏం చేస్తానంటే R1 అనే దాన్ని వేరీ చేస్తూ ఉంటాను అన్నమాట. దాన్ని బట్టి నాకు ఈ యొక్క అన్నోన్ రెసిస్టెన్స్ అనేది కనుక్కుంటాం. ఓకే, సో ఇది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్విచ్ అనేది ప్రొవైడ్ చేసుకున్నాం. అంటే ఎప్పుడైతే నాకు బ్యాటరీ అవసరం అవుతుందో అప్పుడు నేను ఏం చేస్తా, స్విచ్ కనెక్ట్ చేసుకుంటా. ఎప్పుడైతే నాకు బ్యాటరీ అంటే సప్లై అవసరం లేకుండా ఉంటుందో అప్పుడు నేను స్విచ్ అనేది డిస్కనెక్ట్ చేసుకుంటాను అన్నమాట. సో ఇది ఓకే. ఈ అక్రాస్ ఏ అండ్ బి టెర్మినల్ దగ్గర నేనేం చేస్తానంటే అన్నోన్ రెసిస్టెన్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు కేస్ 1 ఏం చేస్తారంటే మనము ఆర్ఎక్స్ వాల్యూ అంటే అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూ 0 ఓమ్స్గా తీసుకుందాం కేస్ 1లో. సో అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే నాకు దీని వాల్యూ ఆర్ఎక్స్ వాల్యూ ఈ యొక్క వాల్యూ 0 ఓమ్స్ అయిందో అప్పుడు నాకు ఇదేమవుతుంది, షార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నాకు షార్ట్ అయిందో ఎంటైర్ కరెంట్ అనేది నాకేమవుతుందంటే త్రూ అన్నోన్ పార్ట్ గుండా పాస్ అవుతుంది. అంటే నాకేమవుతుందంటే ఎప్పుడైతే నాకు ఆర్ఎక్స్ వాల్యూ అనేది 0 అయ్యిందో ఈ ఎంటైర్ బ్యాటరీ సప్లై నుంచి వచ్చే కరెంట్ ఏమవుతుందంటే నాకు ఈ పాత్ గుండా పాస్ అవుతుంది. అప్పుడు నాకు మీటర్లో వచ్చే రీడింగ్ ఏమవుతుందంటే నాకు 0 చూపిస్తుంది అన్నమాట. అంటే ఈ ఎప్పుడైతే ఆర్ఎక్స్ వాల్యూ 0 అయిందో ఎంటైర్ కరెంట్
పాస్ త్రూ ఎంటైర్ కరెంట్ passes through unknown element అంటే షార్ట్ సర్క్యూట్ పాత్. షార్ట్ సర్క్యూట్ పాత్. షార్ట్ సర్క్యూట్ పాత్ అంటే ఏంది? రెసిస్టెన్స్ వాల్యూ 0 ఉండదని షార్ట్ సర్క్యూట్ పాత్ అంటారు అన్నమాట. ఓకే, దాని గుండా పాస్ అవుతుంది. కాబట్టి అప్పుడు నాకేమవుతుంది, మీటర్ రీడింగ్ అనేది ఏమవుతుందంటే నాకు 0 చూపిస్తుంది. మీటర్ రీడింగ్ అనేది 0 చూపిస్తుంది. అంటే ఐఎం వాల్యూ 0 చూపిస్తుంది అన్నమాట. అదే కేస్ 2లో చూద్దాం. కేస్ 2లో ఏంటంటే ఇదే అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూ నేను ఏం చేస్తానంటే ఇన్ఫైనైట్ తీసుకుంటాను. ఎప్పుడైతే నేను ఇన్ఫైనైట్ తీసుకున్నానో అప్పుడు నాకేమవుద్దంటే సర్క్యూట్ అనేది, ఇది బ్యాటరీ, ఇది వోల్టేజ్ అనుకుంటే, ఇది రెసిస్టెన్స్ R1, ఇది మీటర్ రెసిస్టెన్స్. ఇప్పుడు నాకేమవుద్దంటే ఇది ఎప్పుడైతే నాకు ఆర్ఎక్స్ వాల్యూ ఇన్ఫైనైట్ తీసుకున్నానో ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. అంటే ఎలాగా, ఇక్కడ చూడండి, ఇక్కడ స్విచ్ అనేది క్లోజ్ చేశాను నేను. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది ఆర్ఎక్స్ వాల్యూ ఇన్ఫైనైట్ తీసుకున్నప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అంటే ఓసి. సో ఇందులో ఫ్లో కరెంట్ నాకు ఏంటంటే ఐఎం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ I1 అనుకుందాం. ఇందులో ఫ్లో కరెంట్ I2 అనుకుందాం. ఇప్పుడు నాకు ఈ కేసులో ఏమవుతుందంటే I2 వాల్యూ 0 అవుతుంది. మ్యాక్సిమం కరెంట్ అనేది మెటల్లో పాస్ అవుతుంది. మ్యాక్సిమం కరెంట్ ఆర్ ఎంటైర్ కరెంట్. ఎంటైర్ కరెంట్ passes through మీటర్. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు నాకు ఈ మీటర్ కరెంట్ అంటే ఏమవుతుంది, నాకు ఇది ఐఎం ఈక్వల్ టు I1. ఎందుకని, అది ఆల్రెడీ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి అదే కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడు నాకు దీని నుంచి మీటర్ కరెంట్ కావాలి అంటే వోల్టేజ్ V ఓవర్ RM ప్లస్ RN. సో ఈ విధంగా నేను ఏం చేస్తానంటే మీటర్ కరెంట్ అనేది కనుక్కుంటాను అన్నమాట. ఓకే, సో ఇదన్నమాట. అదే ఇంత ముందు లోపల అంటే కేస్ 1లో నేనేం చెప్పాను, ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ 0 తీసుకున్నప్పుడు ఇప్పుడు నాకు కేస్ 1లో వచ్చినప్పుడు అప్పుడు నాకు ఏమవుతుందంటే అందులో ఫ్లో కరెంట్ ఏమవుతుంది, ఐఎం వాల్యూ 0 కాబట్టి ఎంటైర్ కరెంట్ అనేది ఈ షార్ట్ సర్క్యూట్ పాతకుండా అంటే ఈ పాతకుండానే పాస్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క కరెంట్ వాల్యూని మెజర్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని అన్నోన్ రెసిస్టెన్స్ అనే దాన్ని కనుక్కుంటాం. ఓకే, సో ఇదన్నమాట సిరీస్ టైప్ ఓం మీటరు, షంట్ టైప్ ఓం మీటరు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కరెక్ట్గా ఈ లూప్కి కేవీఎల్ అప్లై చేసాం అనుకోండి, అంటే వోల్టేజ్ కావాలనుకోండి నాకు అక్రాస్గా మీటర్ దగ్గర వోల్టేజ్ కావాలన్నప్పుడు విఎం ఈక్వల్ అప్పుడు నాకేమవుతుంది, ఐఎం ఇంటూ ఆర్ఎం అవుతుంది. లేదు అక్రాస్ నాకు విఎం దగ్గరే వోల్టేజే కావాలన్నప్పుడు వోల్టేజ్ డివైడర్ రూల్ అప్లై చేసుకుంటాం. వోల్టేజ్ డివైడర్ రూల్ అంటే ఏంది, టోటల్ వోల్టేజ్ ఇంటూ
కరస్పాండింగ్ రెసిస్టెన్స్ ఓవర్ టోటల్ రెసిస్టెన్స్. సో జనరల్గా మనకి ఈ ఓమ్ మీటర్ కానీ ఎం మీటర్ ఇలాంటి వాటిలంతా మనం యూస్ చేసే టెక్నిక్ ఏంటంటే కరెంట్ డివిజన్ రూలు, వోల్టేజ్ డివిజన్ రూలే యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకేంటంటే అక్రాస్ మీటర్ దగ్గర ఉండే వోల్టేజ్ కావాలన్నప్పుడు విఎం ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ అంటే బ్యాటరీ వోల్టేజ్ ఇంటూ దాని కరస్పాండింగ్ రెసిస్టెన్స్ ఓవర్ టోటల్ రెసిస్టెన్స్. అంటే ఈ ఫార్ములా యూస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే వోల్టేజ్ అనేది కనుక్కోవచ్చు అన్నమాట. ఇప్పుడు కేస్ 3లో ఏం చేద్దామంటే మనం ఈ ఆర్ఎక్స్ వాల్యూ అనేది సంథింగ్ వాల్యూ తీసుకుందాం. అంటే ఈ అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది సమ్ వాల్యూ తీసుకుంటే అప్పుడు నాకు సర్క్యూట్ ఏమవుతుంది, ఇదేమో బ్యాటరీ వోల్టేజ్ వి, వేరియబుల్ రెసిస్టెన్స్ R1, ఇక్కడ నాకేమో మీటర్ దీని యొక్క రెసిస్టెన్స్ RM, అందులో ఫ్లో కరెంట్ IM, ఇక్కడ నేను ఏం చేసుకున్నానంటే సమ్ రెసిస్టెన్స్ R(H). ఇక్కడ స్విచ్ అనేది క్లోజ్ చేశాను నేను. ఇందులో ఫ్లో కరెంట్ I1, ఇందులో ఫ్లో కరెంట్ I2 అనుకుంటున్నాం. ఇప్పుడు నాకు ఎంటరింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ద లీవింగ్ కరెంట్ I2 ప్లస్ IM. ఇప్పుడు నాకేంటంటే ఈ మీటర్ దగ్గర ఉండే వోల్టేజ్ అన్నోన్ ఎలిమెంట్ దగ్గర ఉండే వోల్టేజ్ సేమ్. ఈ మీటర్ దగ్గర ఉండే వోల్టేజ్ నాకేమనుకుంటానంటే నేను ఇక్కడ చూడండి, ఈ మీటర్ దగ్గర ఉండే వోల్టేజ్ సో ఇది విఎం అనుకుందాం. దీని దగ్గర ఉండే వోల్టేజ్ నాకేమవుతుందంటే విహెచ్. అంటే ప్యారలల్ ఎలిమెంట్ కాబట్టి విఎం ఈక్వల్ టు విహెచ్. ప్యారలల్ సర్క్యూట్ కాబట్టి బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు నాకు మీటర్ దగ్గర ఉండే వోల్టేజ్ నాకేమవుతుందంటే ఐఎం ఇంటూ ఆర్ఎం, ఎందుకంటే ఓమ్స్లో బేస్ చేసుకొని వి ఈక్వల్ టు ఐఆర్ కాబట్టి. అదేవిధంగా విహెచ్ ఈక్వల్ టు నాకేమవుతుందంటే I2 ఇంటూ RH. సో ఇది ఇలా మనం కనుక్కుందాం. ఇప్పుడు నాకేం కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ విఎం వాల్యూ కావాలి. ఈ సర్క్యూట్ని చూడండి, ఈ యొక్క బ్రాంచ్లో ఇది టోటల్ ఈ బ్రాంచ్లో టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే, అంటే ఈ సర్క్యూట్లో టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే నాకు టోటల్ రెసిస్టెన్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ నాకేమవుతుందంటే ఇక్కడ R1 ప్లస్ RM ఇంటూ RH ఓవర్ RM ప్లస్ RH. ఇదేంటిది R ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. ఇక్కడ కరెంట్ అనేది ఇందులో పాస్ అవుతుంది కాబట్టి ఇది R1, ఈ యొక్క RM ఈ యొక్క RH వాల్యూ ఈ రెండు ప్యారలల్గా కనెక్ట్ అయినాయి కాబట్టి RM ఇంటూ RH బై RM ప్లస్ RH చేసాం. ఈ బ్రాంచ్కి అంటే ఇది రెసిస్టెన్స్ R1, దీనికి ఈ టూ ప్యారలల్ ఉండేటివి ఏమవుతాయంటే సిరీస్ అవుతాయి కాబట్టి ఇక్కడ ప్లస్ చేసాం. ఇది నాకు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు నాకు వోల్టేజ్ V ఈక్వల్ టు ఏమవుతుందంటే నాకు I1 ఇంటూ R ఈక్వివాలెంట్ ఇదన్నమాట. అంటే ఇప్పుడు నాకు దీని నుంచి R ఈక్వివాలెంట్ అంటే ఏం రాసుకోవచ్చు అంటే ఈ టోటల్ రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది అంటే దీని నుంచి మనం ఏం చేసుకోవచ్చు అంటే టోటల్ వోల్టేజ్ అనేది ఇలా చేస్తాం. దీని నుంచి I1 వాల్యూ కనుక్కోవచ్చు అన్నమాట. ఓకే,
సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దాన్ని నాకు ఫర్ ఎగ్జాంపుల్ I2 వాల్యూ కావాలి. I2 వాల్యూ కావాలంటే నేనేం చేసుకోవచ్చు, టోటల్ కరెంట్ ఇంటూ దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఓవర్ టోటల్ రెసిస్టెన్స్ RM ప్లస్ RH. ఈ యొక్క కరెంట్ డివిజన్ టూల్ యూస్ చేసుకొని నేను ఏం చేసుకోవచ్చు అంటే ఆ యొక్క అన్నోన్ రెసిస్టెన్స్లో వాల్యూ ఎంత కరెంట్ అనేది పాస్ అవుతుందో ఆ కరెంట్ అనేది మనం మెజర్ చేసుకోవచ్చు. దీని నుంచి I1 వాల్యూ ఏమవుతుందంటే ఈ యొక్క ఈక్వేషన్ నుంచి ఇప్పుడు నాకు I2 ఈక్వల్ టు దీని నుంచి I1 అంటే ఏం రాసుకోవచ్చు, నువ్వు V ఓవర్ R ఈక్వివాలెంట్ అని రాసుకోవచ్చు. కాబట్టి V ఓవర్ R ఈక్వివాలెంట్ ఇంటూ RM ఓవర్ RM ప్లస్ RH ఇదన్నమాట. సో ఈ విధంగా మనం మెజర్ చేసుకోవచ్చు I2 వాల్యూ. ఇప్పుడు నాకు R ఈక్వివాలెంట్ అంటే ఇట్ ఎంటైర్ ప్లేస్ వేసుకోవచ్చు. కాబట్టి I2 వోల్టేజ్ V, R ఈక్వివాలెంట్ అంటే ఏమొస్తుంది నాకు, ఇది దాని ప్లేస్ వేసుకోవచ్చు. అంటే R1 ప్లస్ RM ఇంటూ RH ఓవర్ RM ప్లస్ RH. ఇది R ఈక్వివాలెంట్ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ RM ఓవర్ RM ప్లస్ RH. ఇదన్నమాట రెసిస్టెన్స్ వాల్యూ. సో దీని నుంచి నాకేమైంది, అన్నోన్ రెసిస్టెన్స్లో ఫ్లో కరెంట్ అనేది కనుక్కోవచ్చు అన్నమాట ఈ యొక్క ఈక్వేషన్ బేస్ చేసుకొని. సో ఆ కరస్పాండింగ్ వోల్టేజ్ కరస్పాండింగ్ కరెంట్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే అన్నోన్ రెసిస్టెన్స్ అనే దాన్ని మెజర్ చేస్తాం. సో ఇదన్నమాట. సో ఈ యొక్క ఓమీటర్స్ మనం ఎక్కడెక్కడ దేనికి యూస్ చేసుకుంటాం అంటే లో రెసిస్టెన్స్ మెజర్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం. ఆ లో రెసిస్టెన్స్ అంటే ఏవేవి, ఒక మిషన్లో ఫీల్డ్ కాయిల్స్ అంటారు. ఆ ఫీల్డ్ కాయిల్స్ 0.5 ohms 0.1 ohm ఇలా ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ మెజర్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం. హీటర్ యొక్క ఎలిమెంట్స్ చాలా లో రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి దాని మీద యూస్ చేసుకుంటాం. ఒక సర్క్యూట్ కంటిన్యూటీగా ఉందా డిస్కనెక్ట్ అయిందా అని టెస్ట్ చేసుకోవడానికి ఈ యొక్క ఓమీటర్స్ అనేది యూస్ చేసుకుంటాం. అదేవిధంగా ల్యాబొరేటరీస్లో టెస్టింగ్ పర్పస్ కోసం అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోవడానికి అప్పుడు ఈ ఓమీటర్ యూస్ చేసుకుంటాం. అదేవిధంగా ఈ సమ్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో స్మాల్ వాల్యూస్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో దాన్ని కనుక్కోవడానికి ఈ ఓమీటర్స్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం. సో ఇదన్నమాట. ఈ యొక్క ఓమీటర్ అనేది ఏం చేస్తారంటే డైరెక్ట్గా మనం మెజర్ చేసుకోవడానికి ఇది యూజ్ అయ్యే ఒక ఎక్విప్మెంట్ అన్నమాట. ఇది కాకపోతే ఇక్కడ ఏంటంటే దీని యొక్క అక్యురసీ ఎలా ఉంటుందంటే మనకు చాలా లోగా ఉంటుంది. ఎందుకు లోగా ఉంటుంది అంటే ఇది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ టెంపరేచర్ అనేది సరౌండింగ్ టెంపరేచర్ చేంజ్ అయ్యకుంది రెసిస్టెన్స్ అనేది ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నాకు ఆ యొక్క టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల నాకు కరెక్ట్గా రిజల్ట్ అనేది రాదు. సమ్ ఫ్లక్చువేషన్ అంటే వాల్యూ అనేది అక్యురేట్గా రాకుండా సమ్ చేంజెస్ అనేది ఉంటుంది. అందువల్ల ఇది అక్యురసీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇదన్నమాట ఓమీటర్ గురించి. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.